అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసి అవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేదాకా దానిలో ఉండే తేమంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేయాలి. కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకొంచెం అట్లాగే ఫ్రై చేసుకోవాలి. ఈలోపు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని యాడ్ చేసి అవి బాగా ఆయిల్లో మగ్గాలి. మెయిన్ కాకరకాయ మగ్గితే అది టేస్ట్ చాలా బాగుంటుంది. కాకరకాయలు మగ్గడానికి చాలా టైం పడుతుంది. స్లోగా నిదానంగా కింద అడుగంటుకోకుండా చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. కొద్దిగా పసుపుని యాడ్ చేయాలి. పసుపుని యాడ్ చేసి కొద్దిగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం 1.5 స్పూన్ దాకా కారంని యాడ్ చేసుకోవాలి. కారంని యాడ్ చేసి ఈలోపు వెల్లిపాయలు కొంచెం ఎండు కొబ్బరిని మిక్సీకి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. దాన్ని కాకరకాయ మగ్గినప్పుడు దాంట్లో యాడ్ చేసి దానిలో ఉండే తేమ అంతా ఇంకొంచెం మగ్గేదాకా కింద అడుగంటుకోకుండా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోలు తీసి మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే, కాకరకాయ ఫ్రై ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి నాకు. మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.